భాస నాటక చక్రం 13వ భాగం 15/4/20. ఒక్కసారి మొత్తం సమీక్ష చేస్తున్నారు. రాబోయే సంఘటనలు సూచించడానికి, కుతూహల ఉత్తేజనానికి అంటే సస్పెన్స్ భాసుడు అనుసరించిన విధానాన్ని సూచన మాత్రంగా చెప్తానంటున్నాను. స్వప్నవాసవదత్తంలోని మొదటి అంకంలో తాపసి నీకు తగిన వరుడు లభించుగాక అని పద్మావతిని, ప్రవాసంలో ఉన్న నీ భర్త శీఘ్రంగా వచ్చి నిన్ను చేరుగాక అని మారువేషంలో ఉన్న వాసవదత్తను ఆశీర్వది. ఈ రెండు ఆశీర్వాదాలు రాబోయే కథా వస్తువుని సూచిస్తాయి. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలంలో ఈ విధానాన్ని అనుసరి. ప్రథమాంకంలో తాపసుడు దుష్యంతుడికి ఇచ్చిన ఆశీర్వాదం, చతుర్థాంకంలో కణ్వుడు వృద్ధ సాపస స్త్రీల శకుంతలకు ఇచ్చిన ఆశీర్వాదం, ఈ అంకంలోనే దుర్వాసుడు శకుంతలకిచ్చిన శాపం. ఇవన్నీ కుతూహల ఉత్తేజకాలై కథా నిర్వహణానికి బాగా. ఇక యాదృచ్ఛికత, ఛాన్స్ లేదా కాకతాళీయత అనేటువంటి ఈ సుదీర్ఘ హస్తాన్ని, లాంగ్ ఆర్మ్ ఆఫ్ కోఇన్సిడెన్స్ గురించి చెప్పాలి. ఇది సర్వ విధాల అపరిగ్రాహ్యం అని అరిస్టాటిల్ అతని అభిప్రాయం ప్రకారం శక్యమైన అసంభావ్యం అసంభావ్యమైన శక్యం కావాలి, ఒప్పుకోవాలి, వాంఛనీయం. అయితే ప్రపంచంలోని ఉత్తమ నాటక రచయితలంతా షేక్స్పియర్తో సహా తమ ఇతివృత్తాన్ని నడపటాన్ని యాదృచ్ఛిక అవలంబన తీసుకు. ఉదాహరణకు ఎంతో ప్రమాదానికి దారితీసిన వధెల్లో చేతి రుమాలు పడిపోవటం పూర్తిగా యాదృచ్ఛిక. అదేవిధంగా అభిజ్ఞాన శాకుంతల ఆమె ఉంగరం నీటిలో పడిపోవటం ఇది ఎంతో కథను నడిపి. ప్రతిమా నాటకంలో యాదృచ్ఛికత పాలు చాలా ఎక్కువ. అయితే స్వప్నంలో భాసుడు స్వప్న దృశ్యాన్ని స్వాభావికమై మధురమై యాదృచ్ఛిక సంఘటనగా చిక్కి. ప్రతిమా నాటకంలో ఉన్న అసంభావ్యత్వం దీనిలో. భాసుడిలో కొన్ని లోపాలు కూడా లేకపోయి ప్రారంభకాలిక రూపకాలలు అంటే మొదట ఎమెచ్యూర్ అంటారు, ఎక్కువ కన్నా విస్తృత వివరణల జోలికి పోకుండా సూచనాప్రాయంగా చెప్పడం. సర్వాంగ పరిపూర్ణంగా తీర్చిదిద్దిన స్వప్నవాసవదత్తంలో కూడా 1-2 లోపాలు లేకుండా. పద్మావతి తలనొప్పితో బాధపడుతూ, అందరూ కంగారు పడుతూ ఆమె విశ్రమించడానికి సముద్ర గృహంలో పక్క అమర్చినట్టు అంత హడావిడి చేసి చివరకు ఆమె సముద్ర గృహానికి ఎందుచేత రాలేదో కారణం ఎవరు చెప్ప. భాసుడు తన ప్రతిభనంతా ఉపయోగం చక్కగా ఊహి అద్భుతంగా నిర్వహించిన ఈ దృశ్యంలో ఇదొక లోపం. ఇంకా ఇతర రూపకాలు కొన్ని దృశ్యాలు అత్యద్భుతంగా ఉన్న, కొన్ని చోట కళా సౌందర్యంలో హెచ్చు తగ్గులుగా. వెనక మనం చూసినట్లుగా ప్రతిమా నాటకం చివర అంకాలు నాటకీయ కళా దృష్టితో చూస్తే చాలా దుర్బలం. అవిమారకంలో కూడా దానిలోని పాత్రలను, సన్నివేశాలను, హఠాత్తుగా జరిగిన ముగింపును పట్టి చూస్తే కొంతవరకు అధిక ఆవేశభరితమైన సాధారణ రూపకంలా. అభిషేక నాటకంలో మొదటి మహాభారత రూపకాలను ఉత్తమ నాట రచయితకు ఉండాల్సిన కల్పనా విశేషాలేం కనపడవు. వీటిలో కొన్ని పై ఆకారమే తప్ప నిజంగా రూపకాలే కాదు. బాలచరితం అలౌకిక శక్తులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వటం చేత కథ చూసేవాళ్ళకి నమ్మదగేట్లుదే. ఆసక్తికరంగా త్వరగా నడిచే అభినయాదులువన్ ప్రతిజ్ఞా యౌగంధరాయణంలో సామాన్యులను ఆకర్షించటం కోసం కూర్చిన అనవసరమైన దృశ్యాలు కొన్ని లోపాలు. బహుశా చారుదత్తం
మరొక విధంగా ఉండేదేం, కానీ అది అసంపూర్ణం. ఊరుభంగంలో కొంతవరకు పంచరాత్రంలో కవితకి నాటకీయతకి మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ సమతూకం దెబ్బతి. మంచి నాటకీయ అనుభవం ఉన్న భాసుడు అనుప్రాసలవని శబ్ద ఆడంబరాల విషయంలో మోహం విడిచిపెట్టజాలకపోవటం. నాటక సంభాషణలు కూడా అతడు అలంకృత రీతిలో వ్రాసి. కాళిదాసు ఇలాంటి తప్పు చెయ్యలేదని కాదు, కానీ భవభూతి కూడా ఈ దౌర్బల్యానికి లోనైంది. పరిణతావస్థలో కూడి రాసిన ప్రతిమా నాటకంలో అక్కడక్కడ ఈ అనుప్రాస పక్షపాతం వినపడు. భాసుడికి పూర్వం ఉన్న రూపకాలేవి మనకు లభ్యం లేవు. అందుచేత భాసుడు చూపిన నాటకీయ శిల్పంలో అతడు ప్రాచీన రచయితలకు ఎంతవరకు రుణపడి ఉన్నాడు అనేది నిర్ణయించి చెప్పాలి. కవితా శిల్పం విషయం మాత్రం వేరు. ఈ విషయంలో భాసుడు వాల్మీకి, వ్యాసులకు చాలా రుణపడి ఇతడు ఈ రెంటి ఇతిహాసాలు క్షుణ్ణంగా ఆకలింపు చేస్తుంది. ఈ రెండింటి నుంచి కథా వస్తువులనేక పతనావస్థాకాలిక కావ్యాలలో కృత్రిమత్వ గంధం లేని శుద్ధ కవితా రీతులు కూడా రామాయణం చదివిన వాళ్ళెవరైనా భాసుడిలో ఉన్న వాల్మీకి అనుకరణం అనాయాసంగా గుర్తిస్తారు. అభిషేక నాటకంలో క్రోధ మహాలయం తీవ్రం అనేది రామాయణ అనుక. ఇది రామాయణంలో అనేక పర్యాయాలు ఉపయోగం. ఆసన్న మృత్యుడైన దశరథుడు కౌశల్యతో అంగం వేశ్వస కౌశల్యే అనే మాటలు వాల్మీకి నుంచి గ్రహించారు. వాలి మరణించిన తర్వాత క్రియతామస్య సంస్కార అని రాముడు సుగ్రీవుడితో అన్నమాట వినగాని రామాయణంలో యుద్ధకాండలు రాముడు విభీషణుడితో పలి మరణాంతాని వైరాన్ నివృత్తం వహప్రయోజ క్రియతామస్య సంస్కార మమాప్యేష యథాత. వైరాలన్నీ సాగుతో మేము తలవెట్టిన పని పూర్తయి రావణుడికి సంస్కారాలన్నీ చేయి, అతడు నీకు ఎంతో నాకు కూడా. మాటలు స్మృతి పదాన్ని భాసుడు సమానమైన సందర్భంలో అవే మాటలు ఉపయోగించాడంటే కావాలనే రామాయణం నుంచి గ్రహించాడు. హతితోపి లభతే స్వర్గం జిత్వా వా లభతే యశ ఉభే బహుమతే లోకే నాస్తి నిష్ఫలతారనే కర్ణభారంలో రణభూమిలో మరణించిన స్వర్గం పొందు, జయిస్తే కీర్తి. లోకంలో ఈ రెండూ మంచి, అందుచేత రణంలో నిష్ఫలత్వం లేదు అన్న మాటలు మహాభారతంలోని హతో వా ప్రాప్స్యతి స్వర్గం జిత్వా వా భోక్షసే మహి తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ. యుద్ధంలో మరణిస్తే స్వర్గానికి వెళ్ళి, జయిస్తే రాజ్యాన్ని అనుభవిస్తే. అందుచేత అర్జున యుద్ధం చేయటానికే లే. శబ్దాలలో భావాలలో కనపడే ఈ సామ్యాలేక భాసుని కళలు దాని విధానంలో కూడా వాల్మీకి ప్రభావం కన. నేలపై పడిపోవటం చేత శరీరమం బూడిద పట్టుకొని మరణించడానికి సిద్ధంగా ఉన్న దశరథుడు భాసుడు అరణ్య గజంతో పోలుస్తాడు. ఏను అలాంటి పరిస్థితుల్లో ఉన్న దశరథుడు వాల్మీకి కొత్తగా పట్టుకున్న గజంతో, రోగగ్రస్తమైన గజంతో ప్రతిమా గృహ వృత్తాంతాన్ని భాసు వాల్మీకి నుండి కొంత భావాన్ని గ్రహించి నడిపించి రామాయణంలో కైకేయి భరతుడికి జరిగిన విషయాలని ఒక్కమారు చెప్పకుండా మెల్లమెల్లగా ఒక్కొక్కటి చెబుతారు. ప్రతిమా గృహంలో కూడా ఈ విషయాలన్నీ భరతుడి ఒకదాని వెనక ఒకటి మెల్లమెల్లగా తెలుసు. భాసుడికి కూడా ఉన్న ఇతిహాస జ్ఞానంతో వేద ఉపనిషదాలు పరిచయం కూడా అక్కడక్కడ మనకి తెలుసు.
ఇంద్రియాలకు పెంకి గుర్రాలుగా ఇంద్రియాలను పెంకి గుర్రాలుగా చెప్పటానికి మూలం కఠోపనిషత్తులో ప్రసిద్ధ రూపకమే కనపడతాయి. వివిధ వస్తువులను వివిధ రూపాల్లో వర్ణించడం భాసుడికి ఉన్న కవితాశక్తి ప్రతిఫలిస్తుంది. ప్రతిమా నాటకంలో రథవేగ వర్ణన, అవిమారకంలో విమానం నుంచి కనపడే భూమి, అలాగే ఆమె స్వప్నవాసవదత్తంలో తపోవన పరిసరాల వర్ణన చెప్పుతాం. కాళిదాసు ఈ భావాలనే గ్రహించి వాటికి పరిపూర్ణ రూపమిచ్చి అవిమారకంలో చారుదత్తంలో అంధకారం కూడా బాగా వర్ణించబడు. తిమిరమివ నివహంతి మార్గనద్య కులిన విభాగ ప్రతిభాంతి హన్యమాల తావపి దశ దిశో వినస్తరూపా బలవతరణీయా ఇవాయమంధకార అవిమార వీధులనే నదులలో చీకటి ప్రవహిస్తున్నట్టు మేడల పంక్తులు ఇసుక తిన్నెల్లాగా చీకట్లో 10 దిక్కులు రూపం లేకుండా పోయి ఈ చీకటి తెప్పలతో దాట తగినట్టుగా చిత్రం గీసి ఎదుట పెట్టినట్టుగా ఉన్న వర్ణన ఉదాహరణ పంచరాత్రంలో వృద్ధ బ్రాహ్మణ రాజ్ఞాం వేస్తన పట్టఘుష్ట చరణా సలగ్జ ప్రభూత స్రవ వార్ధక్యేప్యభివర్ధనా వర్ధమాన నియమా స్వాధ్యాయ శూరైర్ముఖై విప్రాయాంతి వయప్రకర్ష శిథిలా యస్తి త్రిపాదక్రమా శిష్య స్కంధ నివేశితాంచ కరా దీర్ఘా గజేంద్రాయువ పంచరాత్ రాజుల శిరస్సుకు చుట్టిన పట్టాలచే రాయబడిన పాదాలు కలవాళ్ళు శ్లాఘనీయమై అధిక విద్యా సంపద కలవాళ్ళు వార్ధక్యంలో కూడా అనేక నియమాలు పాటిస్తున్నవాళ్ళు ముసలితనంచే దుర్బలు అయిన బ్రాహ్మణులు కర్రలతో 3 పాదాలతో నడుస్తూ శిష్య భుజాలపై చేతులు ఆంచుకొని ముఖాలకు వేద మంత్రాలు ఉచ్చరిస్తూ ముసలి ఏనుగులలా నడిచిబెడు. ఇవన్నీ స్వభావోక్తి అలంకారాన్ని గొప్ప ఉదాహరణ. అలంకార ప్రయోగంలో భాసుడి నైపుణ్యాన్ని గురించి ముచ్చటెంతో లౌకికాలంకారాల కావ్యంలోని అలంకారాలు ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఎంతవరకు అవసరమో తెలుసుకొని వివేకపూర్వకంగా ఉపయోగిస్తే మొత్తం కావ్యానికి అందం వస్తుంది. అలంకారాలను అధికంగా ప్రయోగించదు, సరైన కళా దృష్టి లేకుండా ప్రయోగించి దానివల్ల కార్య సౌందర్యానికి నష్టం. సాధారణ కవుల్లో ఈ 2 లోపాలు కనిపిస్తాయి. భాసుడి ప్రాథమిక రచనలు ఈ 2 లోపాలు అనౌచిత్యంగా కూడా అయితే పరిణతి చెందిన వయస్సులో రాసిన రూపకాలు అతడు అలంకారాలను అప్రయత్నంగా ఉపయోగిస్తూ ఆ విషయంలో నైపుణ్యాన్ని కవిగా అతడు అత్యున్నత స్థితిలో ఉన్న అలంకారాలను వాటంతట అవిగా వచ్చి పడుతున్నట్టు అలాంటి సమయాలలో మహాకవులందరి రచనలు అలాగా అతని రచనలో కూడా అలంకారాలని భావ ఆవిష్కరణ సాధనాలుగా మాత్రమే ఉపయోగం. అవి సాధనాలే కానీ సాధ్యాలు కావు. అలాంటి కవితా శిఖరాగ్రం మీద నిలిచినప్పుడు భాసుడు రస సమాధి స్థితిలో ఉన్న కవి ముందు అలంకారాదులన్నీ నేను ముందు అని పోటీ పడుతూ వచ్చినట్టు వచ్చి నిలబడతాయి అన్న ఆనందవర్ధనుడి వాక్యాన్ని ఉదాహరణగా నిలుస్తుంది. అలాంటి కవితా సమాధి స్థితిలో అలంకారాలు ప్రధాన వస్తువుతో కలిసిపోయి విడిగా వేలాడుతూ కాదు. అవిమారకం
ద్వితీయాంకం చివర ఉన్న 2 శ్లోకాలు అలంకార ప్రయోగంలో భాసుడి చూపిన నైపుణ్యాన్ని మంచి ఉదాహరణలు చెప్పచ్చు. మంచి ఉత్సాహంలో ఉన్న గాయకుడు మొదల సాయంకాలాన్ని వర్ణిస్తాడు. పశ్చిమాన ఎర్రగా, తూర్పున నల్లగా ఉండి ఒకదానితో ఒకటి కలిసిపోయిన 2 ఆకాశ భాగాలు గల ఆకాశాన్ని అర్ధనారీశ్వరాకారం. కాళిదాసు మాటలలో చెప్పాలంటే నీలలోహిత స్వరూపంగా పోలిస్తారు. ఇక్కడ నాయకుడు తన హృదయాన్ని నాయికా హృదయం పూర్తిగా విలీనం చేసే ఉత్సాహంలో వారిద్దరి కలయికకే ఏర్పాటు జరిగి అలాంటి పరిస్థితిలో నీలలోహితమైన ఆకాశ ఒక మూర్తితో ఒకటి పూర్తిగా కలిసిపోయిన నీలలోహిత మూర్తితో పోల్చడం ఔచిత్యానికి పరాకాష్ఠ. చివర శ్లోకంలో ఉత్ప్రేక్షాలంకారం ఉపయోగించి కవి రాత్రి రావడంతో లోకం స్వరూపమే పూర్తిగా మరొక విధంగా మారిపోయినట్టు వర్ణించి ఇది ప్రస్తుత కథకు చాలా అనుగుణం. లోకం ఉన్న వేషం మార్చుకొని మరొక వేషం ధరిస్తోందా అన్నట్టుంది. కవి లలాటం మీద ఉన్న శౌర్య తిలకం చెరిపేసి నక్షత్ర రూపాలంకారాలు ధరించబడి పగలు ఉన్న ఆతపాచ్ఛాదనం అంటే గుడి తొలగించి తత్తు విరుద్ధంగా చల్లగా ఉన్న మందమారుత ఆచ్ఛాదనం ధరింపడు. పగలు నిర్భయంగా ఇటు అటు సంచరించే జనులకు బదులు ఇప్పుడు కాముకులు నక్కి తిరుగు. ఈ విధంగా లోకం మీద వచ్చిన మార్పు చిత్రణ పూర్తి. అయితే ఈ ఉత్ప్రేక్షలో ఉన్న గొప్పతనమంతా ఈ చిత్రాన్ని పూర్తి చేయటంగా దీనికి ప్రకృత కథానుగుణంగా తీర్చిదిద్దడంలో కవి చూపిన నేర్పులో రాజకుమారి అంతఃపురంలోకి ప్రవేశించటానికి నాయకుడు మారువేషం దొంగగా ధరించాలని నిశ్చయించుట. ఇక్కడ కవి రాత్రిని మారువేషంతో ధరించదగా ఉత్ప్రేక్షిస్తూ నాయకుడి మానసిక స్థితిని చూపిస్తుంది. కథా నిర్వహణం దృష్ట్యా చూస్తే ఈ వర్ణనం తరువాత అంకంలో నాయకుడు మారువేషంతో చేయబోయి సాహసాన్ని సూచిస్తూ ఈ 2 అంకాల ఇతివృత్తాల మానసిక సంబంధం ద్వారా కలి ఈ 2 అలంకారాలు ఉపమ ఉత్ప్రేక్ష పాశ్చాత్య సాహిత్య విమర్శకులకు కూడా తెలుసు. భారతీయ అలంకారికుల అలంకారాల సంఖ్య 100కు మించి. ఈ విషయంలో పాశ్చాత్య సాహిత్య విమర్శకులు దీని దగ్గరకు కూడా రాలేదు. భారతీయ అలంకారికుల తద్గుణాలంకారాలు ఒక చక్కని ఉదాహరణ. పంచరాత్రంలో కౌరవసేన విరాటుని గోవులను అపహరించి తీసుకుపోతున్నప్పుడు ఆవుల గుంపు శత్రు రథాల మధ్య ఇరుక్కొని పోవటం చేతి ఆవులన్నీ బూడిదతో కప్పబడి వాటి సహజమైన రంగులు అన్నీ బూడిద రంగులో వాటి దోపిడీ చేస్తున్న వాటిని తొందరగా పరిగెత్తించటం కొరడాలతో కొడుతుంది. ఆ కొరడా దెబ్బల ఆనవాళ్లలో ఆవుల అందమైన అసలు రంగులు కనపడుతుంది. వార్తాహరుడు రాజుకు కదలి వెళుతున్న ఆవుల గుంపుల చిత్రాలు కరుణ భరిత స్వరంలో ఈ విధంగా చెప్పారు. ఏకవర్ణేషు గాత్రేషు గవాం స్యందనరేణు కశాపాసేషు దృశ్యంతే నానావర్ణ విభక్తయః. ఆవులు తమ సహజ వర్ణాలు వదిలి మీద పడిన ధూళి వర్ణాన్ని గ్రహించటం చేత అక్కడ తద్గుణ అలంకారం మళ్ళీ అసలు రూపం కనిపించడం అప్పయ్య దీక్షితుల పూర్వరూపాలంకారం అనే మరొక అలంకారం. ఇంకా ఇలాంటి సూక్ష్మ విషయాలను
చెప్పుకుంటూ పోతే పాండిత్య ధూళి ఎగరగొట్టినట్టయితే. కనుక భాసుడి కవితా దృష్టి మామూలు ధూళిని అలంకార ప్రయోగానికి ఆలంబనం అందంగా చూడు. అది వీస్తూ ఉన్న పవనంలో, ప్రవహిస్తున్న నదులు, పెరుగుతున్న మొక్కలు, సామూహికమైన సౌందర్యాన్ని చూస్తా. నేల మీద ఉన్న పరాగం ఎంత మధురమైంది. మధుమత్ పార్థివం రజ అని గానం చేసిన వైదిక ఋషి దృష్టికి మధురమైన ఉన్మాదంలో పెరుగుతున్న కవి కంటికి అందం లేనిదిగా ఏదీ కాదు. ప్రతి వస్తువులో సౌందర్యాన్ని చూస్తూ కీర్సు మాటల్లో ఎల్లప్పుడూ ఆనంద కందాలే అని ఘోష. కవి చేయాల్సిన నిర్మాణం పూర్తి అవగానే చమత్కార అనుభవం అనే వెనకకు మళ్ళీ సహృదయుడి వైపు దారి. కావ్యంలో సృష్టి రూపంలో నిక్షిప్తమైన కవి అనుభవించిన ఆనందం సహృదయుడి సార్వకాలిక ఆనందంగా ఉండిపో. ఈ రజశ్చిత్రంతో భాసుడి రసానుభవం మనకు ఈనాడు కూడా శాశ్వత సౌందర్య రూపంలో నిలిచి ఉంది. ముడిగింపు అడుగుదాం. అంధాస్తే కవయో యేషాం పంథాక్షుణ్ణః పరైర్భవేత్ పరేషాం తు యదాకరాంతః పంథాస్తే కవికుంజ గంగావతరణలో నీలకంఠ దీక్షకులు అన్నట్టు 1లో 10. ఇతరులు నడిచిన మార్గంలో నడచే కవులు అంతు. ఇతరులకు మార్గం చూపించేవాడు కవికుంజు. మహాపురుషులు ఏ జీవన విధానానికి చెందిన వాళ్ళై నిశ్చలకాల జలాశయంలో మహాశిలా ఖండాల మునిగిపోయి కూడా ఆ కేంద్రం నుంచి అన్ని వైపుల తమ ప్రభావ తరంగాలు నిరంతరం ప్రసరింపజేస్తూ ప్రధానంగా సాహిత్య రంగంలో ఒక రచయిత గొప్పదనం తమ సమకాలిక సాహిత్యం మీద, రాబోయే సాహిత్యం మీద అతడు ప్రసరింపజేసిన ప్రభావాన్ని బట్టి రాబోయే తరాల వాళ్ళకి అతడు కలగజేసే స్ఫూర్తిని బట్టి ఇతరులు అనుకరించడానికి, అభివృద్ధి చేయటానికి తగిన విధం అతను సృష్టించిన సాహిత్య రీతులను బట్టి నిర్ణయించి. సంస్కృత వాంగ్మయంలో వాల్మీకి ఒక అత్యున్నత ఉదాహరణ. ఆయన రచించిన రామాయణం దాదాపు 25 శతాబ్దాలు పాటు కొన్ని వేల మంది కవుల పుస్తకం. పూర్తి తమిళ కవి అయిన కంబర్ మొదలు హిందీ కవి అయిన తులసీదాసు రామాయణాన్ని ఆయా ప్రాంతీయ భాషల్లోకి అనువదించాలని కృష్ణ భారతదేశాన్ని దాటి జావా మొదలైన దేశాల కూడా ఏదో రూపంలో వాల్మీకి ప్రభావానికి లోను కాని సంస్కృత కవిత. అదేవిధంగా కాళిదాసుడి మేఘదూత 200కు పైగా దూత కావ్యాలు అనుకరణీయ కావ్యమైతే మేఘదూతానుకరణ ఉద్యమాలు ఇంకా కొనసాగుతున్నాయి. కాళిదాసు, షేక్స్పియర్ మొదలైన మహాకవుల వాక్య ఆయా భాషలలో రచయితలకు సిద్ధం చేసి ఉంచిన కావ్యాలుగా ఉన్నాయి. సంస్కృత సాహిత్య సైకత స్థలిలు భాసుడి అడుగుదాడు దశాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా కనుక. అయితే అతని రూపకాల ప్రచార దూరం అయిన కాలం అవి మెల్లమెల్లగా అదృశ్యమయ్యాయని చెప్పు. భాసుడి చేత ప్రభావితులైన ఉత్తమ నాటక రచయితలు మనకు తెలిసినంతవరకు అతి ప్రాచీనుడు కాదు. భాసుడి విషయంలో తనకున్న గౌరవాన్ని స్పష్టంగా ప్రకటి. తన మొదటి రచనలో భాసుడిని ఎంతో స్పష్టంగా ప్రశంసించాడు వెనక చూసేవాడు. అయితే కాళిదాసు మీద భాసుడి ప్రభావం ప్రారంభిక రచనలో కాదు, అతని పరిణత దశలో కూడా రచించిన నాటకాలు స్పష్టం. దీనికి ఎన్నో ఉదాహరణలు చెప్పదు. కాళిదాసు బుద్ధి పరిణతి చూపించేవిగా అందరి మన్ననలు అందుకున్న 4 శ్లోకాలు. ఒక శ్లోకానికి
భాసుడి శ్లోకం ఒకటి అందజేసి ఈ శ్లోకాలు కాళిదాసు ప్రయోగించి కొన్ని పదాలు కూడా భాసుడివే అయి ఉండటం గమనాలు. మండోదరి అలంకార ప్రియురాలి అయిన అశోకవనిలో ఉన్న మొక్కల మీద ఉన్న ప్రేమచే వాటి ఒక్క చిగురు కూడా తుంచదని భాసుడు అభిషేక నాటకంలో వర్ణించి తస్యామ ప్రియమండనా మహిషీ దేవస్య మందోదరి స్నేహాలున్పది పల్లవాన్. శకుంతల అలంకార ప్రియురాలై తాను పెంచిన మొక్కల మీద ఉన్న ప్రేమచే ఒక్క చిగురాకు కూడా తుంచదని కాళిదాసు శకుంతల నా దత్తే ప్రియమండనా భవతాం స్నేహేనయా పల్లవం అన్న. ఇది ఒక ఊహాహరణకు మాత్రమే. కాళిదాస రచనలను భాసుడి రచనతో పోలిస్తే భాసు నుండి ఎన్నో టెక్నిక్స్ విధానాలు తీసుకున్నట్టు తెలుసు. అయితే కాళిదాసు ఆ విధంగా తీసుకున్న చాలా వాటి బాగా మెరుగుపెట్టి ఉపయోగించుకున్నాడు అనటంలో సందేహం. విఘ్నాగుడనే కాళిదాసుకు ప్రతిపంథి అయిన ఒక పండితుడు కాళిదాసును విమర్శించే వాళ్ళని విషయం ఉంది. ఈ శ్లోకం వ్యాఖ్యానిస్తూ దక్షిణావర్తనాథుడు కాళిదాసు గ్రంథచౌర్యం చాలా చేశాడని, కాళిదాసు రచనలో ఉండే అనేకమైన కథావస్తు భావాలు ప్రాచీన రచనలోనే ఉన్నాయని ఉదాహరణపూర్వకంగా దింగినాగుడు చూపించాడట. సంప్రదాయ సిద్ధంగా వస్తున్న విషయాన్ని అవి ప్రధానంగా భాషాది అనుకరణలే అయి ఉంటాయని గణపతి శాస్త్రి ప్రకటించిన అభిప్రాయం సమంజసమే అంటుంది. సంస్కృతిక నాటక ప్రపంచంలో కిరీటం లేని రాజైన కాళిదాసే అతి ప్రతిభావంతమైన భాష ప్రవాహంలో కొట్టుకుపోయాడంటే ఇతర నాటక రచయిత కవులు అతని కవితాశక్తి మంత్రముగ్ధులైపోయి ఉంటారని వేరుగా చెప్పారు. శూద్రకుడు, విశాఖదత్, భవభూత్, శ్రీహర్ష, భట్టనారాయణ, ధీరనాగు, ఇంకా ఇష్టం వచ్చినన్ని పేర్లు ఎంతమంది సంస్కృత నాటక కర్తలమే తన ప్రతిభా ప్రభావ ప్రసరింపజేశాడంటే ఇది భాసుడికి లభించిన అసాధారణ గౌరవం కాదు. ఇక్కడ ఈ విషయాన్ని గూర్చి స్థూలంగా ఏవో కొన్ని ఉదాహరణలు కనబడుతూ ఉన్న భాష ప్రతిబింబాలను తొంగి చూద్దాం. భాసుడి ప్రతిజ్ఞా యుగంధరాయాన్ని అనుకరిస్తూ విశాఖదత్తుడు రాజకీయ ఎత్తుతలతో పై ఎత్తులతో నిండిన స్త్రీ పాత్రలు లేదు ముద్రా రాక్షసం రాసి. ముద్రా రాక్షసంలో కూడా చాణక్యుడు చేసిన ప్రతిజ్ఞ మొత్తం నాటకానికి కీలకమైంది. చాణక్యుడి రాజభక్తి, పన్నిన పన్నాగాలు అవన్నీ యౌగంధరాయుడి ప్రతిధ్వనుడు. యౌగంధరాయుడు అతని ప్రతిస్పర్ధ అయిన మహాశీరుడి మంత్రి కలిసిన ఘట్టాన్ని ఆధారం చేసుకొని ఈ నాటకంలో చాణక్య రాక్షసుల సంవాదం కొన్ని మెరుగులు పెట్టి నడవదు. భాసుడి దరిద్ర చారుదత్తంలో కొంత భాగం ఇవాళ చారుదత్తం రూపకంలో ఉంది. శూద్రకుడు దరిద్ర చారుదత్త అనే కొంతవరకు పెంచి ప్రసిద్ధ సాంఘిక నాటకం మృచ్ఛకటికం రచించు. ఈ రెండు నాటకాలలో ఉన్న సంబంధాన్ని తీవ్ర వాదోపవాదాలు జరుగుతూనే ఉంది. మాలతీ మాధవంలో అభిమారకం పోలికలు చాలా కలం. వాటిలో ప్రధానమైన గజ వృత్తాంతాన్ని అనుకరిస్తూ సృష్టించిన వ్యాఘ్రీవం. భాసుడు అభిషేక నాటక బాల చరితాలలో కొన్ని దివ్యశక్తులను మానవ రూపంలో ప్రవేశం. ఈ పద్ధతిని అనుకరిస్తూ కాలాంతరంలో కృష్ణమిశ్వరుడు అద్వైత సిద్ధ ప్రచారం కోసం ప్రబోధ చంద్రోదయం అనే ప్రతీకాత్మక ఎలిగారికల్ ప్లే రచించారు. ఈ పద్ధతిని ఇతరులు కూడా అనుసరించి సహజంగా హాస్యం ఉంటే అంతగా పట్టని భవబు దీన్ని కవితాకాంత నవ్వు
జయదేవుడు వర్ణించిన భాసు నుండి తీసుకోవడానికి ప్రయత్నించే విఫలుడు. ప్రతిమా నాటకంలోని రాక్షసుల మాంసాహారిత్వాన్ని గురించి వర్ణించే చక్కని దృశ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇతని ఉత్తర రామచరితంలో మాంసాహారులకు వశిష్టాశ్రమంలో లభించిన అతిథి సత్కారం వర్ణించి తర్వాత వచ్చిన సంస్కృత నాటక రచయితలు భాసుడి ప్రస్తావనా విధానం, నాటకీయ వక్రత, డ్రమటిక్ ఐరన్, స్వప్న వృత్తాంతం, అన్వేషాలు, మాటలు, లోపాలు, మాయా మొదలైన వాటిని చక్కగా అనుకరించి భాసుడి ప్రభావం కేవలం రూపకాలకి మాత్రమే కాదు, మహాకవుల కావ్యాల మీద ప్రసరి. 2-3 ఉదాహరణలు చూపితే చాలు. ప్రతిజ్ఞా యౌగంధరాయణంలో ఒక శ్లోక అశ్వఘోషుడు యథాతథంగా గ్రహించిన గణపతి శాస్త్రి చాలా కాలం క్రితమే కిరాతార్జునీయంలో దుర్యోధను యజ్ఞాదులను చక్కగా చేస్తున్నట్టు భారవి చేసిన వర్ణనలు పంచరాత్ర ప్రతిధ్వని స్పష్టంగా కనపడు. కుమార సంభవంలో మన్మధుడు నేను సాక్షాత్తు శివుణ్ణి ఓడించగల అంటూ బడాయి చెప్పుకున్న సందర్భంలో సన్నివేశ వక్రత, సిట్యుయేషనల్ ఐరన్. అభిషేక నాటకంలో సాక్షాత్తు విష్ణువే వచ్చిన నా ఎదుట నిలచిన తేజోవిహీనుడైపోతాడన్న వారి మాటలలో ఉన్నదానికి పోలిక. యథావాత కాళిదాసు, అతని తరువాత వచ్చిన ఇతర నాటక రచయితలందరూ కూడా భాసుడి కవిత అమృతాన్ని కంఠదగ్నంగా తాగి జీర్ణించుకున్నవాడు. ఇది గొప్పతనం నిర్ణయించడానికి చెత్త చివర ఉపయోగించే గీత. ఇది భాసుడి కళా ప్రావీణ్యాన్ని సరిగా నిర్ధారణ చేసి భాసుడి మహాశక్తి కవి బిరుదాన్ని సమకూరుస్తుంది. బహువిధ ప్రజ్ఞాశాలులైన కవుల పంతులు 2-3 లేక 5-6 మాత్రమే మహాకవి అని చెప్పదగినవా అని ఆనందవర్ధనుడు అని ఉండదు. కొంచెం పరిహసించే ధోరణిలో నీలకంఠ దీక్షితులు కూడా సంగీతం కంటే సాహిత్యమే భగవంతుడు అనుగ్రహించే అత్యుత్తమమైన వరమని కూడా చెప్పండి. గాయంతి వీణా అపి వేణవో ధ్యానంతి బాల కసవోపి చే కావ్యాని కర్తుంచ పరీక్షితుంచ విత్రా భవేయుర్నతు నతు వా భవేయు శివలీలావన. పాడటానికేం వేణువులు పాడు, గానాన్ని బాలురు ఆస్వాదించవచ్చు, పశువులు కూడా అయితే కావ్యాన్ని రచించిన దాన్ని పరీక్షించడానికి తగిన సామర్థ్యం కనవాళ్ళు ఉంటే 2-3 ఉండరు. ఒక్కొక్కసారి వాళ్ళు కూడా లేకుండా పోరు. కావ్య పరీక్ష విషయంలో నెలకొల్పిన ఈ అత్యున్నత ప్రమాణాలను బట్టి పరిశీలి కాళిదాసంతటి వాడి మన్ననలు పొందగలిగినవాడు, అతని మార్గదర్శకుడు. ప్రయోగార్హత విషయంలో అతని రచనల కంటే అధికమైన వైశిష్ట్యం ఉన్నవాడు. అతను అయిన భాసుడికి ఆనందవర్ధనుడు చెప్పిన మహాకవుల పంక్తిలో స్థానం సులక్షణంగా సురక్షితంగా ఉందని చెప్పడానికి ఏమాత్రం సంకోచించక అతడు 2-3 అసలు లేనే లేరు అని నీలకంఠ దీక్షుడు చెప్పిన చలో లక్ష్యమైన సహజ కవుల తరగతికి తప్పకుండా చెందుతుంది. కవితలు అల్లి లోకంలోని దుఃఖాన్ని శమింపచేయటం కోసం కవితాదేవి ఎంపిక చేసి ప్రపంచకంలోకి పంపిన కొద్ది మందిలో భాసుడు. ఇవన్నీ నాయక పూజ, హీరో వర్షిప్ కోసం చెప్పిన మాటలు అనుకుంటే భాసుడిలో లోపాలు కూడా గుర్తించకుండా ఉండలేవు. అందుచేత వాటిని కూడా ఈ గ్రంథంలో ఎత్తి చూపా. ఆ సందర్భంలో అలెగ్జాండర్ పోప్ అన్న మాటలు గుర్తించారు. హూ ఎవర్ థింగ్స్ ఏ faultless piece to see things what never was, nor is, nor ever shall be. ఏ దోషాలు లేని వాక్యాన్ని, కావ్యాన్ని చూడాలని ఎవరైనా అనుకుంటే దానికి అర్థం అతడు పూర్వం ఎన్నడూ ఉండి ఉండని దాన్ని
ఇప్పుడు లేని దాన్ని ముందు కూడా ఉండబోడి దాన్ని గురించే అనుకుంటున్నాడు అనాలన్నాడు అలెగ్జాండర్ పోప్. గణపతి శాస్త్రి గారి చక్కగా వర్ణించిన ఋషుల రచనలలో ఉండే పురాతన ఉదాత్తత్వం మనకు భాసుల్లో కన్నా చాలా దోషాలున్నాయి, లోపాలున్నాయి. అయినా అవి సామూహిక రసానందానికి అడ్డురా. ఆనందవర్ధనుడి మాటల్లో చెప్పాలంటే అవి శక్తి తిరస్కృతం, అంటే మొత్తం రూపకం వల్ల కలిగి ఆనంద అనుభూతికి అంతరాయం కలిగి ప్రతిభాశాలి చేసిన సృష్టిలో ప్రధాన గుణం. భాసుడు మరణించిన అతడు తన నాటకాలలో జీవించి ఉన్నాడు అని దాదాపు 12 శతాబ్దాలకు పూర్వం దండి అని. మనం ఒక అడుగు ముందుకు వెళ్ళి భాసుడు తన నాటకాలలోనే కాదు, తన కళలలో, నాటక విధానాల్లో కూడా జీవించి ఉన్నాడని ఘంటాపదంగా ఎందుకంటే భాసుడి కళ విధానాలు కూడా సంస్కృత నాటకంలోని చిత్రాల ద్వారా, ప్రాంతీయ శాఖా భేదాల ద్వారా కిందికి దిగి ఆధునిక భాషలలో సజీవంగా ఉన్న మొత్తం నాటక రంగం అంతర్విలీనమై ఉంది. ప్రాంతీయ భాషలకు సంబంధించిన నేటి నాటక రచయిత, నాటకాభిమానులు కూడా తాము ఈ ఉన్నత శిఖరాలు ఎక్కడానికి ఉపకరించిన నిచ్చెనలను మర్చిపోరు, కానీ కిందికి తన్ని ఎచ్చుకో. నాటక కళాని శ్రేణిక చివరి మెట్టు లేదా దగ్గర మెట్టు విశాల సుందర దృశ్యాన్ని చూడటం అనువైన స్థితిలో ఉన్న వీళ్ళకి భాసుడనేవాడు ఒకడు. ఈ నిచ్చెనకు కింద మెట్టుగా ఉండేవాళ్ళని సుమారు 2 సహస్రాబ్దాల పూర్వం ఇతడు తాము ఈనాడు తమదిగా భావిస్తున్న కళ మరొక భాషలు దృఢ దీక్షలు అభివృద్ధి పొందించాడని వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా. అభినవ భారతిలో ఈ శ్లోకం ఇలాంటి అభిప్రాయం ఎంత అనాలోచితమో చెబుతుంది. ఊర్ధ్వోర్ధ్వమూరుహ్య యదర్థతత్వం ధీ పశ్యతి శాంతిమవేదయన్ ఫలం తదాద్యై కల్పితానాం వివేక సోపాన పరంపర. అభినవ భారతి ఆరవాచ్యం. ఈనాడు మనం సహృదయత్వాన్ని పెంపొందించుకొని కళా సౌందర్యానికి సంబంధించి అత్యుత్తమ శిఖరాలు ఏమాత్రం శ్రమ లేకుండా అధిరోహించగలిగామంటే మన ప్రాచీనుడు వివేకంతో ఏర్పరచిన నిచ్చెనలే దీనికి కారణం అనే విషయాన్ని మనం మర్చిపో. నాట్యశాస్త్ర వ్యాఖ్యానంతో అభినవగుప్తుడు వ్యంగ్యంగా ఇచ్చిన ఉద్బోధం వారిని మనకు తెలిసిన అతి ప్రాచీన మార్గదర్శకుడు భాసుడి భారతీయ నాట్యరంగం ఎంత రుణపడి ఉందో 20వ శతాబ్దికి చెందిన వాళ్ళకి గుర్తు చేస్తుంది. యత్కృపాలేశ సంపర్కాదమవాద కృతో మయా తస్యైవ జానకీ జానే పదయో రయమప్యదే దేవతానుగ్రహ పిత్రో హస్తపంచాచార్య సత్కృపా కర్త మద్గ్రంథజాతస్య కారణం కేవలం భయం అని భాసుడి మీద దాదాపు 180 పేజీల చక్కని పుస్తకం వెలుగు సాహిత్య అకాడమీ వాళ్ళు వేసి ఆ పుస్తకంలో ఎవరు రాసినా తెలుగు అనువాదం చేసి పుల్లెల శ్రీరామచంద్రుడు. దీనితో భాసుడి నాటక చక్రం పూర్తయింది. అసలు నాటకాలు రేపటి నుంచి మనం ప్రారంభిస్తాం.